మాట్లాడడానికి చాలా అవకాశాలు వస్తాయి త్రూఅవుట్ ది బడ్జెట్ సెషన్. ఓకే, ప్లీజ్ ఉండండి. మీరు రిజల్యూషన్ మూవ్ అయ్యి అడాప్ట్ అయిన తర్వాత మళ్ళీ చర్చ ఉండదన్నమా ఇప్పుడు కూడా. కైండ్లీ అండర్స్టాండ్ ది ప్రొసీజర్స్. ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆడపిల్లలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆధునిక భారత సమాజంలో సగం శాతం ఉన్న స్త్రీలు ప్రపంచాన్ని ఆర్థిక పథంలో నడిపిస్తున్నారు. అయినప్పటికీ వారిపై నేటికి సాగుతున్న హింస, దౌర్జన్యాలు, లింగ వివక్షత మొదలైన వాటిపై ఏమాత్రం మార్పు లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఆర్థిక స్వావలంబన సాధించుకున్న స్త్రీల జీవితాలు సైతం కొన్ని పరిస్థితుల్లో ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మన దేశంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి, బాలికలు, స్త్రీలు, వృద్ధులు అనే తేడా లేకుండా జరుగుతున్న దాడులను చూస్తుంటే నేటి సమాజం స్త్రీల పట్ల వివక్ష, అశ్రద్ధ చూపుతుందో అర్థమవుతుంది. ఈరోజు సమాజంలో స్త్రీలపై దాడులు జరగడానికి, యువతరం పెడదోవ పట్టడానికి ప్రధాన కారణం సమాజంలో నైతిక విలువల క్షీణతే కారణం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చిన్ననాటి నుంచి నైతిక విలువలు, మన దేశ సంస్కృతి సంప్రదాయాలు, విలువలతో కూడిన జీవితాన్ని ప్రాథమిక స్థాయి నుంచే పాఠ్యాంశాలుగా మన బోధనలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా సాధికారిత అంటే మహిళకు సమాజంలో అత్యున్నత గౌరవం, వెలకట్టలేని వ్యక్తిత్వం, ఉన్నత స్థానాలను మహిళలకు కట్టబెట్టడం, వారికి ఆర్థిక స్వావలంబన కలుగజేయడం. అంతేకాక భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం చూపిన దానికి అనువైన పథకాలు రూపొందించడం ద్వారా రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యత కల్పించడం. ప్రస్తుత పార్లమెంట్ స్పీకరు, ప్రతిపక్ష నాయకురాలు, ముఖ్యమంత్రులు, మహిళా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మహిళా సాధికారికత సాధనకు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి శాసనసభ్యులు కృషి చేయాలి. మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలని కఠినతరంగా అమలు చేయాలి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ త్వరగా ఆమోదం తెలపాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ, శాసనసభలోని మహిళా శాసనసభ్యులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మనకు వచ్చినటువంటి ఎజెండాలో ఒక సమత్వ ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మెంబర్స్ టు గో ఫర్ ది ప్రతిజ్ఞ. నేను మహిళలు మరియు బాలికల ఆశయ సాధన కోసం సహకరిస్తాను. నేను తెలిసి కానీ తెలియక కానీ మహిళల పట్ల చూపే వివక్షతను ప్రతిఘటిస్తాను. నేను స్త్రీ పురుష సమానత్వ నాయకత్వాన్ని ఆహ్వానిస్తాను. నేను స్త్రీ పురుష భావాలకు మరియు చర్యలకు సమానమైన విలువ ఇస్తాను. నేను మహిళలను భాగస్వాములను చేసే అనువైన సంస్కృతిని సృష్టిస్తాను. నౌ ది గవర్నర్ గారి ప్రసంగం పైన అంటే దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ సభ్యులే చెప్పారు, మా సభ్యులు మాట్లాడి సరిపోతుందని మీరే చెప్పారు. అందుకని ఇప్పుడు అంటే ఒకటి, వన్స్ ది ఐటమ్ ఆఫ్ ది ఎజెండా ఇస్ కంప్లీటెడ్, ఇది ఎక్కడ సంప్రదాయం లేదు మళ్ళీ మీరు క్లారిఫికేషన్ పోవడం, నో ప్లీజ్ నో. అందుకని ఇప్పుడు మీకు నా క్లారిఫికేషన్ అవసరం లేదు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని మనం చర్చకు తీసుకుందాం. దానిలో 4 గంటలు టైం మనం తీసుకుంటే చర్చలో 2 గంటలు టీడీపీకి వస్తుంది, 1.5 గంటల సమయం మీకు వస్తుంది, అర్ధగంట సమయం బీజేపీకి వస్తుంది. కాబట్టి ఈ సమయానికి పరిమితమై మీరు ఒక్కళ్ళు మాట్లాడినా పర్లేదు, ఎంతమంది మాట్లాడినా పర్లేదు. ఐ ఆప్షన్ టు యూ. నౌ ఐ రిక్వెస్ట్ ట్రెజరీ సైడ్ నుంచి
ధూళిపాళ నరేంద్ర గారిని ఇనిషియేట్ చేయాల్సిందని కోరుతున్నాను. ప్లీజ్ ఒక నిమిషం. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. అధ్యక్ష, ఈ సమయం మీద ఉన్నది ప్రతిపక్ష పార్టీ ఒకటి అధ్యక్ష, అధికార పక్షం ప్రతిపక్షం. ఉన్నది ప్రతిపక్ష పార్టీ ఒకటి. కనీసం ఈ ప్రతిపక్ష పార్టీ తరపు నుంచి కనీసం ఒక్కరన్నా కూడా కనీసం గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కనీసం పూర్తి చేసేదానికన్నా కూడా కనీసం ఈ సభలో వెసులుబాటు కన్నా జరగకపోతే ఇంకా ఈ సభను ఎవ్వరూ కూడా మార్చలేరు అధ్యక్ష. హిస్టరీ విల్ రిమెంబర్ దిస్ అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదటి ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కేవలం ఒకే ఒక రోజు మాత్రం సమయం కేటాయిస్తూ అసలు ఇంత దారుణంగా చేయడమే మొదటి తప్పు. దారుణంగా చేస్తూనే మళ్ళీ చెప్పడం ఏంటంటే మీరు ఈ సమయం లోపల అయిపోయి చేసేయాలి అని చెప్పడం మరీ దారుణం. ఏం అధ్యక్ష, ఒక అర్ధగంట ఎక్కువైతే కనీసం ఒక్కరన్నా కానీ ప్రతిపక్షం నుంచి కనీసం ఒక్కడన్నా గవర్నర్ ప్రసంగాన్ని పూర్తి చేయడానికన్నా కూడా కనీసం మీకు మనసు రాకపోతే కనీసం పూర్తి చేయించడానికన్నా కానీ కనీసం మీకు మనసు రాకపోతే ఇంకా ఇంతకన్నా డెమోక్రసీలో అన్యాయం అనేది ఎక్కడా ఉండదు. ప్రజలు చూస్తున్నారు అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి. ఇది అఫీషియల్గా నేను ఈ స్టేట్మెంట్ మీ దగ్గర ఆన్ రికార్డ్ చెప్పి పెడుతున్నాను అధ్యక్ష. ఆ తర్వాత ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్. జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ అడ్వైజరీ అధ్యక్ష, మీరు గవర్నర్ అడ్రస్ గురించి టైం అలొకేట్ చేశారు. రూలింగ్ పార్టీకి 2 hours, అదేవిధంగా ప్రతిపక్షానికి 1.5 hours. ఓకే, మీరు బీఎస్సీకి వచ్చి ఉండవలసింది. బీఎస్సీకి వస్తే మీరు కూడా ఆర్గ్యుమెంట్ చేద్దరు, మేము కూడా దానికి సమాధానం చెప్దు. కానీ బీఎస్సీకి రాకుండా ఇక్కడ ఐఎమ్ వెరీ సారీ, ఇక్కడ డిసైడ్ చేయదండి బిజినెస్ అంతా కూడా బీఎస్సీలో డిసైడ్ చేస్తారు. మీ బీఎస్సీలోకి వచ్చినటువంటి మెంబర్స్ని అడగండి, వాళ్ళు డిసైడ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి గారు, మీరే నా దగ్గరకు వచ్చి మా నాయకుడికి మా పార్టీకి 1.5 hours ఇవ్వండి అని అడిగారు. ఇచ్చారు కదా 1.5 hours, ఇంకెందుకు మళ్ళీ 1.5 hours ఇచ్చారు. 1.5 hours మీరు ఒకరు మాట్లాడతారా, నలుగురు మాట్లాడతారా, మాట్లాడుకోండి. మాకు కూడా ఎంత ఉంది, ఒక 1/2 hour ఎక్కువ ఇచ్చారు, 2 hours. అయితే నాకు డౌట్ ఉంది, ప్రపోర్షనేట్గా ఇచ్చారా లేకపోతే మీకు ఎక్కువ ఇచ్చారా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఒకవేళ ఎక్కిస్తే తగ్గించవలసిందిగా కోరుతున్నా అధ్యక్ష. బీఎస్సీలో ఏం మాట్లాడారన్నది మా శాసనసభ్యులను ఎవరైతే నేను బీఎస్సీ రిప్రజెంటేటివ్స్ కింద పంపిస్తానో నాతో మాట్లాడిన తర్వాతనే వాళ్ళు అక్కడికి వచ్చి ఏం మాట్లాడారన్నది మీతో మాట్లాడతారు. ఆ తర్వాత మాట్లాడింది కూడా నా తర్వాత నాతో కూడా చెప్తారు. 2 రోజుల పాటు గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరుగుతుంది అన్నది మొట్టమొదట అక్కడ డిస్కషన్ జరిగింది. 2 రోజులే తక్కువ నిజం చెప్పాలంటే. అటువంటిది అసలు బడ్జెట్ జరుగుతూ ఉన్నప్పుడు కనీసం బడ్జెట్కు సంబంధించిన అంశాలను కూడా కనీసం తెలుసుకోవాలన్న ఆలోచనలు కూడా లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ 2 రోజులు కాస్త 1:51 అయిపోయింది, ఇంకో 10 నిమిషాల్లో మూసేస్తారు, ఒక రోజు అయిపోయింది. చర్చ గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరిగింది అని అంటే చర్చ జరగల. రేపు ఒక్కరోజు అట, అంతే అట. గవర్నర్ మీ బీఎస్సీలో మీరు వచ్చినప్పుడు 2 రోజులు అని చెప్పారు, ఇప్పటికి వచ్చేసరికి ఒక రోజుకు వచ్చింది. ఇంకా ఒక రోజు కూడా టైం ఇంతే మాట్లాడాలా, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, ఇంతలోనే మాట్లాడాలి అని చెప్తా ఉంటే ఇంక ఎందుకు అధ్యక్ష ఇదంతా? నిజంగా ఇంకా మీరంతకు మీరే అసలు బడ్జెట్ సమావేశాలు జరపడం ఎందుకు? ఆయన బడ్జెట్ పెట్టేసేయండి, ఇక్కడికి అయిపోతాం, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతాం. ప్రజలు చూస్తూ ఉన్నారు, మీరు చేస్తూ ఉన్న పనితీరును కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలకు మీరు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు, అసలు మీరు ఏ రకంగా పలుకుతూ ఉన్నారు అని చెప్పి ప్రజలు తెలుసుకోవాలనుకుంటా ఉంటే ఆ సమస్యలు, ప్రజల సమస్యలు మేము మా నోట్లో నుంచి వచ్చి మీకేదో చెప్పి మీ ద్వారా ఏదో మంచి జరిగించాలి అని చెప్పి మేము తాపత్రయపడతా ఉంటే అది వినేదానికి ఓపిక లేదు, వినకూడదని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఎందుకండి అసలు జరపడం? మాకు వినటానికి ఓపుకుంటుంది అధ్యక్ష, మంచి చెప్తే తప్పకుండా వింటాము, అంతేగాని చెప్తే మాత్రం వినేవాటే ఓపిక లేదు. అదేవిధంగా అధ్యక్ష, బీఎస్సీ ఈజ్ ద ఫైనల్ అథారిటీ టు ఫిక్స్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్. అంచేత ఇక్కడ హౌస్లో కూడా నేను రాగానే శ్రీకాంత్ రెడ్డి గారు పక్కన అయినటువంటి ఇద్దరు వచ్చి
మాకు 1.5 అవర్ ఇస్తే సరిపోద్దంటే మీరు ఆ విధంగానే మాకు 2 అవర్స్ ఇచ్చారు, వాళ్ళకి 1.5 ఇచ్చారు. మేము 2 అవర్స్లో మా వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎంతనో 2 అవర్స్లోనే మాట్లాడతాం. మీరు కూడా 1.5 అవర్లోనే మీరు ఎంతమంది మాట్లాడినా మాట్లాడండి. అది లీడర్ గారు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, మీ ఇష్టం. అంతేగాని 2 days యాజ్ పర్ ద రూల్స్. మీ బీఎస్సీ ఎజెండా చూసినట్లయితే వేళ రేపు 2 days ఉంటుంది అధ్యక్ష. మళ్ళీ ఎల్లుండి బడ్జెట్ ఉంటుంది. అంచేత మీకు ఇప్పుడు మాట్లాడటానికి అవకాశం వస్తుంది, బడ్జెట్లో మాట్లాడటానికి అవకాశం వస్తుంది, డిమాండ్స్లో మాట్లాడటానికి అవకాశం వస్తుంది. ఆ విధంగా మాట్లాడుకోవాలి. ఈరోజు అధ్యక్ష స్టేట్మెంట్ పెట్టిన తర్వాత ఓన్లీ క్లారిఫికేషన్సే అడగాలి మన రూల్స్ ప్రకారంగా. కానీ మా ప్రతిపక్ష నాయకులు పెద్ద స్పీచ్ ఇచ్చారు, లాంగ్ స్పీచ్. ఎవరు టైం వేస్ట్ చేశారు అధ్యక్ష? మళ్ళీ క్లారిఫికేషన్ అన్నారు, సరే తీర్మానం అయిపోయింది. అంచేత టైం వేస్ట్ చేసుకోకుండా యాజ్ పర్ ద రూల్స్ వెళ్తే మనకున్నటువంటి సమయంలో తప్పకుండా అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. మీరు ఏది అడిగినా మంచి చెప్తే మేము వింటాం. అదేవిధంగా మీరు ఏది అడిగినప్పుడు కూడా మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఏ సబ్జెక్ట్ మీదైనా రెడీగా ఉన్నాం చెప్పడానికి తప్ప మేము అది తప్పించుకోవటానికి ప్రశ్నే లేదు. అంచేత తప్పించుకోవడం కాదు అధ్యక్ష, ఉన్న వాస్తవాలన్నీ కూడా ఈ శాసనసభలో బయట పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెహ్రూ గారు, నెహ్రూ చెప్తాను ఎందుకు. అధ్యక్ష, బిఎస్ఐ సమావేశంలో బేసిక్ నేను వచ్చినటువంటి మాట వాస్తవం. ఉపనాయకుడిగా శ్రీకాంత్ రెడ్డి గారు గౌరవ లెజిస్లేటివ్ పార్టీ మంత్రి గారు 2 రోజులు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాల కార్యక్రమం ఉంటుందని చెప్పిన మాట కూడా వాస్తవం కాదా? ఇక్కడ పేపర్ మీద కూడా అదే ఇచ్చినటువంటి పరిస్థితి, ఏజెండాలో కూడా. అంతేగాని ఇక్కడ టైం ఎక్కడ కూడా మనం మెన్షన్ చేసుకున్నటువంటి పరిస్థితులు, టైం శాసనసభలో ప్రకటిస్తానని తమరు చెప్పడం జరిగింది. అది అక్కడ 1:30కి బీఎస్సీలో మీ వాళ్ళు పక్కన ఉన్నాయని ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పడం ఏ మేరకు న్యాయమో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇదేంటంటే అంత శాసనసభను తప్పుదారి పట్టించేటటువంటి విధానంలో వ్యవహరించడం దేనికోసం? సమయం సందర్భం సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పండి. ఆ సర్దుకునేటటువంటి పరిస్థితి ఏ రకంగా సర్దుకుందాం అన్న దాని మీద మనం ఆలోచన చేద్దాం ఇక్కడ. అంతకు తప్పించి అక్కడ జరగనటువంటి ప్రస్తావనకి రానటువంటి అంశాలని శాసనసభకు వచ్చి బీఎస్సీలో ఈ రకంగా మేము చేసామని చెప్పడం మాత్రం మా మీద అపవాదేయడమే అవుతుంది. ఇక్కడ మాలో అపనమ్మకం సృష్టి. అధ్యక్ష, బీఎస్సీలు చాలా క్లియర్గా చెప్పాం. ఏం చేద్దంటే స్పీకర్ గారు టైం నిర్ణయిస్తారు, టైం నిర్ణయిస్తే ప్రపోర్షనేట్గా మీకు వస్తుంది అనేటువంటి చెప్పాం. మీరిద్దరు అవునంటారా కాదంటారా? ప్రపోర్షనేట్గానే వస్తుంది. మీరు టైం నిర్ణయించారు, ప్రపోర్షనేట్గానే వస్తుంది. మీ వాళ్ళు అడిగారా లేదో అడగండి, వెనక్కి తిరిగి అడగండి. మీ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు లేదో. ఓకే ప్లీజ్, నన్ను క్లారిఫై చేయనండి. మనందరికీ తెలుసు 9 to 2 అసెంబ్లీ నడుస్తుందని తెలుసు. తర్వాత సబ్జెక్ట్స్ని దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలని తెలుసు. దానిలో న్యూమరికల్గా చూసినా పార్టీ వైజ్ చూసినా ప్రపోర్షనేట్ దామాషా ప్రకారం అలొకేట్ చేసుకుంటాం టైం. దాంట్లో మనం చెప్పిన దాంట్లో బీఎస్సీలో 2 days మనం గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాల తీర్మానం మీద చర్చ చేద్దామని అనుకున్నాం. అంతవరకు కరెక్ట్ కదా? ఇవాళ మహిళా దినోత్సవం సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పటికి ఇంతమంది చేత మాట్లాడించాము. గౌరవ సభ్యురాలకు ఇప్పటికీ అసంతృప్తి ఉంది మమ్మల్ని మాట్లాడించలేదని. దానికి ఏం చేయాలి? ఇంకా అందరం మాట్లాడిస్తే ఇవాళ కాదు రేపు కూడా చాలు ఈ సబ్జెక్ట్ మీద. అలాంటప్పుడు ఎట్లా మీరు అడ్జస్ట్ చేస్తారో? మై జాబ్ ఈజ్ టు రన్ ది హౌస్. దానికి టైం ఉన్న అవైలబుల్ టైం, ఎందుకంటే 10వ తేదీ బడ్జెట్ కాదు, అది కూడా ఫిక్స్ అయిపోయింది. బడ్జెట్ అది కూడా అవాయిడ్ చేసేది కాదు. ఈ 2 రోజుల టైంని మీరు చీఫ్ విప్ తోటి, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ తోటి మీ సభ్యులు కూర్చుని ఎట్లా అలొకేట్ చేసుకుంటే దాని ప్రకారం నడుద్దామని చెప్పాను. మరి ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకున్న సబ్జెక్టు ఎక్స్టెండ్ అయిపోయింది. అది కూడా కాదనలేము. ఎట్లా చేస్తారు మీరు చెప్పండి. నేను మీకేం చెప్పానంటే, మీరు మీ డిప్యూటీ లీడర్ అండ్ విప్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అండ్ చీఫ్ విప్ అండ్ లెజిస్లేటివ్ పార్టీ మినిస్టర్ ఆన్ ది ట్రెజరీ బెంచెస్ మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎలా డివైడ్ చేసుకుంటారో చెప్పనిస్తే ఈ లిస్ట్ నాకు ఇచ్చారు. సో ఐ సెడ్ ఈ రకంగా చేద్దామని చెప్పాను. వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు చెప్పండి ఎలా చేస్తారో చెప్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదు కదా, దిస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నాకు అభ్యంతరం లేదు. ఎస్, నా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ 2 రోజుల పాటు గవర్నర్ ప్రసంగం మీద చర్చ అన్నది ఒప్పుకోవడం జరిగిందని మీరే చెప్పారు. 2 రోజుల పాటు అని జరుగుతుందని చెప్పి మినిట్స్లో పెట్టారు. ఇవాళ
1:58 అంటే ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకో సబ్జెక్ట్ ఎంకరేజ్ అధ్యక్ష, చేయమన్నారు. మీరు ప్రతి అందరూ సందర్భంలోనూ మాట్లాడుతున్నారు. ఇంకా చాలదంటే ఈ సబ్జెక్ట్ ప్రతి సందర్భంలోనూ ప్రతి సందర్భం వాట్ వుడ్ యు టెల్ మీ? ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక టాపిక్ తీసుకొస్తారు. మొన్న లాస్ట్ టైం జరిగేటప్పుడు టాపిక్ జరగకూడదు అని చెప్పి అంబేద్కర్ని తీసుకొచ్చారు. ఈరోజు టాపిక్ జరగకూడదు అని చెప్పి మహిళా దినోత్సవాన్ని విపరీతంగా పొడిగించారు. చివరికి ఏంటంటే పొడిగించి చివరికి గవర్నర్ ప్రసంగం దగ్గరికి వచ్చేసరికి పొడిగించినంత మాత్రం మాత్రాన మాట్లాడకూడదు. satisfy అయ్యారా? బడ్జెట్కి సంబంధించిన అంశాలు ప్రస్తావనలోకి రాకూడదు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నది ఏదో చెప్తారు, ఏదో చేయాలనుకున్నది అలా చేసేస్తారు, ఇంకా అంతేటికి అయిపోయింది అని చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఎవరైనా నేను ఒక్కటి చెప్తా ఉన్నా అధ్యక్ష, పోనీలే అధ్యక్ష నేను చెప్తాను, కనీసం గంటన్నర కాకపోతే 2 గంటలు అవుతుంది, అంతకన్నా పెద్ద ఎక్కువ ఎవడు టైం తీసుకోడు. నేను అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా, కనీసం ఒక్కరినన్నా పూర్తిగా గవర్నర్ ప్రసంగం మీద కనీసం మాట్లాడే, ప్రతిపక్షం నుంచి కనీసం ఒక్కరినన్నా మాట్లాడే పరిస్థితి పెట్టండి. వినేదానికి వాళ్ళని ఓపిక తెచ్చుకోమని చెప్పండి. అది వినిపించే పరిస్థితి క్రియేట్ చేయండి. కనీసం అప్పుడన్నా కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ సమావేశాలను, కనీసం వాళ్ళకన్నా కూడా న్యాయం జరిగే పరిస్థితి కాస్త కూస్తూ వస్తుంది. అది కూడా ఇంకా మేము జరగనివ్వము. అది కూడా ఇంకా మేము జరగనివ్వము. ప్రసంగాన్ని మధ్యలోనే కట్ చేసేస్తాము అని అంటే ఇంకా దానికి ఎవరైనా చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. మీడియా కాన్ఫరెన్స్ పెడతాము, అక్కడ బ్యాలెన్స్